ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా B12 డెఫిషియన్సీ చాలా మందిలో చూస్తూ ఉన్నాము. అయితే B12 డెఫిషియన్సీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఇక B12 డెఫిషియన్సీకి న్యాచురల్ ఫుడ్స్ ఉన్నాయా, ఈ మధ్యకాలంలో తవుడు తీసుకుంటున్నాము దానివల్ల డెఫిషియన్సీ తగ్గుతుందని చెప్తున్నారు, దీనిలో వాస్తవం ఎంత? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, జనరల్గా అంటే న్యాచురల్ సోర్సెస్ ద్వారా వచ్చింది మనకి అది బాగా అబ్జార్ప్షన్ ఉంటుంది, తొందరగా మనం రికవర్ అవుతాము అని చెప్తూ ఉంటారు. అయితే ఈ B12 డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటే B12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, ఏ ఏజ్లో మనం చూస్తున్నాము, ఇక ఇది వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి? సో చెప్పినట్లుగానే తవుడు తీసుకుంటే కూడా, తవుడు వాటర్ తీసుకుంటే కూడా B12 డెఫిషియన్సీ తొందరగా తగ్గిపోతుంది అంటున్నారు, వాస్తవం ఎంత? B12 అనేది మన B కాంప్లెక్స్ విటమిన్స్ అని ఒక సెట్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయండి. దాంట్లో B12 కూడా ఒకటి. ఈ B12లో కూడా రకరకాల ఫార్మ్స్ ఆఫ్ B12 ఉంటాయి, తీసుకున్న సోర్స్ని బట్టి ఫార్మ్స్ ఆఫ్ B12 కూడా ఉంటాయి. జనరలీ B12 ఏంటంటే మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్స్ నుంచి వచ్చేటువంటి అవకాశమే ఎక్కువ ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ అంటే మొక్కల నుంచి, మొక్కల ద్వారా వచ్చేటువంటి ఆహారం నుంచి మనకి B12 రావడం అనేది చాలా రేర్, ఉండదు వాటిల్లో. జనరలీ స్టోరేజ్ అనేది వాటిల్లో ఉండదు కాబట్టి. అదే యానిమల్స్ నుంచి వచ్చేటువంటి ఆహారం అంటే అది నాన్ వెజే అవ్వాల్సిన అవసరం లేదు, పాలు పెరుగు నుంచి కూడా మనకి B12 అనేది లభిస్తుంది. అట్లాగే ఈ పాలు పెరుగుతో పాటు జనరలీ ఎగ్ తినే వాళ్ళైతే కనుక ఎగ్ నుంచి కూడా మనకి B12 అనేది లభిస్తుంది. సో B12కి వెజిటేరియన్స్కి అయితే పాలు పెరుగు మీద డిపెండ్ అవ్వడం అనేది బెటర్. అట్లాగే ఎగ్స్ తీసుకోగలిగితే ఎగ్స్ కూడా డైట్లో యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ జనరలీ అన్ని రకాల మీట్స్లోనూ, ఫిష్ కానివ్వండి, చికెన్ కానీ, మటన్ కానీ, ఇట్లా రకరకాల యానిమల్ బేస్డ్ మీట్ అన్నిట్లో కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ B12 అనేది లభిస్తుంది. ఓకే. అయితే అవసరానికి తగినంత, మన శరీరానికి రోజుకు అవసరానికి తగినంత B12 లభించే వరకు కూడా మనకి డెఫిషియన్సీ అనేది ఉండదు. అదే క్రానిక్గా అంటే ఎక్కువ కాలం పాటు మన శరీరానికి అవసరమైనంత B12 దొరకలేదనుకోండి, నెమ్మదిగా కొన్ని సిమ్టమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్షణాలు, సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు అనుకోవచ్చు. ఈ లక్షణాలు అనేవి, ఇవే లక్షణాలు ఇంకా చాలా రకాల హెల్త్ కండిషన్స్ మూలాన కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపించగానే ఆటోమేటిక్గా B12 డెఫిషియన్సీ ఏమో, లేకపోతే D విటమిన్ డెఫిషియన్సీ ఏమో, ఇంకేదో డెఫిషియన్సీ ఏమో అని సొంతగా సప్లిమెంట్స్ వేసుకోవడం కానీ, మందులు వేసుకోవడం కానీ చేయకూడదు. ఈ లక్షణాలను బట్టి ఇది అయి ఉండొచ్చు అని ఈ సర్వీస్ ప్రొవైడర్, ఇప్పుడు కేర్ ప్రొవైడర్, హెల్త్ కేర్ ప్రొవైడర్, అది డాక్టర్ కానివ్వండి, డైటీషియన్ కానివ్వండి, వాళ్ళు డిటర్మైన్ చేసి దాన్ని బట్టి అవసరమైతే కొన్ని టెస్టులు చేసి ఇది నిర్ధారిస్తారు నిజంగానే డెఫిషియన్సీ ఉందా అనేది. ఒకసారి కనుక డెఫిషియన్సీ ఉన్నట్టయితే దానికి తగ్గట్టు, అంటే ఎంత డెఫిషియన్సీ ఉంది అన్న దాన్ని బట్టి సప్లిమెంట్స్ తీసుకోవాలా, ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందా, ఆర్ సప్లిమెంట్స్ కూడా ఓరల్గా తీసుకోవాలా, అంటే టాబ్లెట్ రూపంలో తీసుకోవాలా, లేదా ఇంజెక్షన్స్ కూడా అవసరం అవుతాయా అన్నదాన్ని ఆ డెసిషన్ అనేది ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేది తీసుకుంటారనమాట. 1-2 లక్షణాలు ఈ B12 డెఫిషియన్సీ అంటే ఎట్లా ఉంటాయి? జనరలీ నమ్నెస్ అండి, కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కినట్టు ఉంటాం చాలా ఫ్రీక్వెంట్గా అనమాట. ఈ B12 అనేది మన నర్వస్ సిస్టమ్, నరాలకు సంబంధించిన ఆరోగ్యం బాగుండడానికి B12 అనేది చాలా అవసరం. సో ఈ B12 లెవెల్స్ బాగా తగ్గినప్పుడు ఈ నమ్నెస్ అనేది ఆర్ తిమ్మిరెక్కడము, అట్లాగే స్పర్శ తెలియకపోవడం కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇదే లక్షణాలు మనకి ఎక్కువ కాలం పాటు షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, వాళ్ళకు కూడా ఈ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి, దాని వలన అక్కడ చిన్న చిన్న నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ అయ్యి, దాని వలన కూడా వాళ్ళకి నమ్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకి నమ్నెసో లేకపోతే తిమ్మిర్లు ఎక్కడమో ఇలా ఉంది కాబట్టి B12 డెఫిషియన్సీ అనో లేదా డయాబెటీస్ అనో అజ్యూమ్ చేసేసుకోవాలి. ఇంకొక లక్షణం వచ్చేసి ఫెటీగ్, లెథార్జీ అంటారు. ఫెటీగ్ అంటే అసలు చాలా అలసటగా ఉంటాం, ఏ పని చేయలేకపోవడం, తిన్నట్టే ఉంటారు, తిన్న తర్వాత ఒక అరగంట వరకు కొంచెం అలసట లేకుండా పని చేసేందుకు బాగానే ఉంటుంది అనిపిస్తుంది, గంట తర్వాత నుంచి మళ్ళీ విపరీతమైన నీరసం వస్తుంది. సో ఈ పట్టలేనటువంటి నీరసము, నిస్సత్తువ కానీ
ఈ ఫెటిక్ కూడా మనకి B12 డెఫిషియన్సీ సిమ్టమ్స్లో ఒకటి. కానీ అగైన్ వేరే రకాల విటమిన్స్, డి విటమిన్ తక్కువైతే కూడా ఇలాగ నిస్సత్తు ఉన్నట్టు ఉంటుంది. అట్లాగే కొన్ని రకాల అదర్ బి విటమిన్స్ తక్కువ ఉంటే కూడా టయర్డ్నెస్ అనేది బాగా ఉంటుంది. సో ఈ లక్షణం కేవలం దీనికి మాత్రమే ఉంటుంది అని చెప్పలేము. బట్ మీకు ఎంత తిన్నా కానీ, ఎలా తిన్నా కానీ క్రానిక్గా అంటే ఎక్కువ కాలం పాటు బాగా నిస్సత్తుగాను నీరసంగా ఉండటము, అట్లాగే ఇంకొన్ని ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేసినప్పుడు ఇట్లా కాళ్ళు చేతులు తిమ్మిరెక్కినట్టుగా ఉండటము, అట్లాగే కొంత ఫోకస్ చేయలేకపోవడము, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీ ఆహారపు అలవాట్లను కూడా తెలుసుకొని, అంటే మీ డైట్ హిస్టరీ, మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు ఏంటి అన్నది దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడిగినప్పుడు జనరలీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమైనా అడిగితే డైట్ హిస్టరీ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా మీరు ఏం తింటారు అని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, వాళ్ళకున్న లక్షణాలను బట్టి ఏదై ఉంటుంది అనేది ఆలోచించి ఆ చెప్పిన లక్షణాల తీవ్రతని బట్టి అది డైట్తో మాత్రమే కరెక్ట్ అవుతుందా లేదంటే సప్లిమెంట్ ఏమైనా తీసుకోవాలా అనేది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. ఓకే, డైట్ సప్లిమెంట్స్ వీటితోనైతే డైట్ సప్లిమెంట్స్ రెండు అవసరం పడచ్చు. అయితే మేడం ఈ మధ్య చాలా మంది తౌడు వాటర్ తీసుకుంటే కనుక, అంటే హోమ్ రెమెడీస్ లాగా దాంట్లో బాగా B12 ఉంటుంది, తొందరగా మాకు రికవర్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. వాస్తవం ఎంత? బాగా ఉంటుంది అని కాదండి. ఇప్పుడు తౌడు అనేది దాంట్లో ఉండేటువంటి పదార్థాలు ఫర్మెంట్ అయినప్పుడు, అంటే ఊరికేనే నానబెట్టడం కాదండి, కొంచెం పులవాలి కూడా. ఇదేంటంటే ఆ పులిసే ప్రాసెస్లో అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా ఈ B12ని తయారు చేస్తాయి. అందువలన B12 అనేది వస్తుంది, కొంతవరకు వస్తుంది. కానీ ఎప్పుడూ కూడా ఇలా డైరెక్ట్ సోర్సెస్ నుంచి వచ్చేది మీ బాడీలో ఆల్రెడీ ఉన్న లెవెల్స్ని మెయింటైన్ చేసేందుకు, దాన్ని కొద్దిగా పైకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడతాయి తప్ప, బాగా తక్కువ ఉందనుకోండి, ఉండాల్సిన లెవెల్ కంటే చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ పెంచేందుకు అవకాశం ఉండదు. అందుకని మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ఇలాంటి హోమ్ రెమెడీస్ ఎన్నైనా ఫాలో అవ్వచ్చు, దానివల్ల నష్టం లేనంత కాలం. కానీ దాంతో పని అయిపోతోంది కాబట్టి అని మీరు అశ్రద్ధ చేసి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, ఎక్కువ కాలం పాటు B12 డెఫిషియన్సీని ట్రీట్ చేయకుండా అశ్రద్ధ చేసినట్టయితే ఆ నమ్నెస్ అనుకున్నాం కదండి, ఆ తిమ్మిర్లు ఎక్కటము, అది ఆ నర్వ్ డ్యామేజ్ అనేది పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ దాకా తెచ్చుకోకుండా అసలంటూ ఉంది డెఫిషియన్సీ అని తెలిస్తే ముందు ఒకసారి సర్వీస్ ప్రొవైడర్తో, హెల్త్ కేర్ ప్రొవైడర్ తోటి మాట్లాడి వాళ్ళ సలహాను బట్టి మనం లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడము, అట్లాగే సప్లిమెంట్ అవసరాన్ని బట్టి తీసుకోవడం. అవసరం లేకపోయినా వేసుకోమని నేను చెప్పట్లేదండి, కానీ ఎంత తక్కువ ఉంది అన్న దాన్ని బట్టి. కొంచెం తక్కువ ఉంటే ఇలాగే మీరు చెప్పినట్టు తౌడుతో కొంత ఫర్మెంట్ చేసినప్పుడు ఉపయోగం ఉంటుంది. అట్లాగే మామిడి టెంకలో ఉన్నటువంటి జీడితో కూడా అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది. అయితే అది కూడా అండి, దేర్ ఈజ్ ఓన్లీ వన్ రీసెర్చ్ పేపర్, అంటే సైంటిఫిక్ స్టడీస్ అవి చూస్తే ఒక్కటే రీసెర్చ్ పేపర్ ఉంది, దాంట్లో B12 ఉంది అనేది. దాని తర్వాత అదే ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేయటం కానీ లేకపోతే వేరే ఏమీ సోర్సెస్ నాకైతే దొరకలేదు. నేను సర్చ్ చేశాను కానీ నాకు దొరకలేదు. సో అటువంటివి ఏమైనా తీసుకోవటము. అట్లాగే జనరల్లీ డైట్లో నాన్ వెజ్ తినే వాళ్ళైతే వారంలో ఒక రోజు తినేవాళ్ళు 2 రోజులకి 3 రోజులకి ఇంక్రీజ్ చేసుకోవడము, తప్పనిసరిగా రోజు పాలు పెరుగు తీసుకోవడము, ఎగ్ తీసుకోవడము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా న్యాచురల్గా కావాలనుకుంటే ఇలా ఇది B12 పెంచుకోవచ్చు. కేవలం తౌడు వాటరే కాదండి, కొంత ఫర్మెంట్ చేసినటువంటి గ్రెయిన్ ప్రోడక్ట్స్ ఏవైనా, ఇప్పుడు అంబలి లాంటివి ఉంటాయండి, మిల్లెట్స్ ఫర్మెంట్ చేసి ముందు రోజు రాత్రి దాంట్లో వాటర్ యాడ్ చేసి కానీ కొంత పులిసిన పెరుగు యాడ్ చేసి ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే తీసుకోవడం ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంత B12 అనేది ఉంటుంది. సో B12 కోసం అటువంటి మార్గాలు కూడా ఉంటాయి. ఇదంతా ఎప్పుడు లెవెల్ నార్మల్కి వచ్చినప్పుడు. సో ముందు నార్మల్కి తెచ్చుకోండి, ఆ తర్వాత ఇవన్నీ చేసి మీరు ఆ నార్మల్లో మెయింటైన్ చేసుకోండి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే అంటే ఈ మధ్య కాలంలోనే వింటూ ఉన్నాము, ఈ ఇంజెక్షన్స్ తీసుకునేంత వరకు B12 డెఫిషియన్సీ వస్తుంది అని. అది అసలు ఎందుకు తగ్గిపోతుంది అసలు B12 అనేది? B12 అనే కాదండి, సాధారణంగా మన శరీరంలో ప్రాసెస్లు సక్రమంగా జరగాలి అంటే కాన్స్టెంట్ సప్లై ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్ ఉండాలి. ముఖ్యంగా B12 కానీ అదర్ బి విటమిన్స్ కానీ సి విటమిన్ కానీ ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు, అంటే నీళ్లలో కరిగేటువంటి విటమిన్స్. ఇటువంటివి మన శరీరంలో స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉండదు. ఎంత అవసరమో అంతవరకు కొంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఎక్స్ట్రా తీసుకున్నది ఏదైనా సరే యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో
ఏ పూట కాపూట ఏ రోజుకి ఆ రోజు మనకు అవసరానికి తెచ్చుకోవాల్సి వస్తుంది. మీరు 3-4 రోజులు ఇగ్నోర్ చేశారంటే 5వ రోజుకి మనకి డెఫిషియన్సీ రాదు, కానీ స్టోరేజ్ కెపాసిటీ పెద్దగా లేదు కాబట్టి ఉన్న దాంట్లో నుంచి తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని మనము ఫ్రీక్వెంట్గా వీటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విటమిన్ ఏ కానీ ఈ కానీ డి అండ్ కే ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఫ్యాట్ సాల్యుబుల్ అవ్వటం మూలాన ఇవి యూరిన్ లో బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. సో మన బాడీలో ముఖ్యంగా లివర్ లో అట్లాగే కొంత ఫ్యాట్ టిష్యూలో కూడా ఈ విటమిన్స్ ఏడిఈకే స్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాటి డెఫిషియన్సీ వచ్చేందుకు టైం పడుతుంది. అలాగే ఒక్కొక్కసారి కొంచెం హై డోస్లో సప్లిమెంట్ తీసుకున్నప్పుడు దానివల్ల డేంజర్ కూడా అందుకే ఉంటుంది. సో చెప్పా పెట్టకుండా ఎక్కువ క్వాంటిటీలో డి విటమిన్ సప్లిమెంట్స్, ఈ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే దానివల్ల డేంజర్ ఉంటుంది. అసలు ఓవర్ ద కౌంటర్ తీసుకునే వాళ్ళైతే చాలా మంది, నేను కూడా చాలాసార్లు తీసుకున్నా, బి కాంప్లెక్స్ ఏముందో ఒక బి కాంప్లెక్స్ ఒక స్ట్రిప్ తీసుకోవడము వేసేసుకోవడము. ఇంకా బి కాంప్లెక్స్ ఇంకా పర్లేదండి, రిలేటివ్లీ సేఫ్. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు బి విటమిన్స్, బి కాంప్లెక్స్ దాంట్లో జనరలీ బి విటమిన్స్ ఒక సి విటమిన్ ఉంటుంది. సో అవన్నీ వాటర్ సాల్యుబులే. మహా అయితే ఏముంది, యు ఆర్ పేయింగ్ ఫర్ ఎక్స్క్రీటింగ్ ఆల్ దట్ ఇన్ యూరిన్, అంతే. దాన్ని యూరిన్ లో బయటికి పంపించడానికి మనం డబ్బులు కడుతున్నాం అనుకోవచ్చు. అవసరమైంది వాడుకోవడము, ఎక్స్ట్రా అయింది వెళ్ళిపోతుంది. కానీ మనకి జరిగేటువంటి డ్యామేజ్ ఉండదు, మనకి దాని వలన వచ్చే ప్రమాదం ఏం లేదు. అదే మీరు ఒక విటమిన్ ఏనో, విటమిన్ డినో, విటమిన్ ఈనో అవసరమైన దానికంటే, అంటే విటమిన్ ఈ మంచిదన్నారు స్కిన్ కోసం అని చెప్పి రోజు ఆ స్ట్రిప్ తెచ్చుకొని హై డోసేజ్ రోజు 2-3 వేసేసుకుంటున్నారు అనుకోండి, ఒక నెల తర్వాత టాక్సిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కానీ ఈ లక్షణాలు కనిపించిన వెంటనే గూగుల్ చేయడము, నాకు ఈ సిమ్టమ్ ఉంది, సో ఈ డెఫిషియన్సీ ఉంటుందని చెప్పి మీరు అన్నట్లుగా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం అలా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఖచ్చితంగా అనర్థాలే జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి సంప్రదిస్తే డైటీషియన్ కానీ ఎవరైనా డాక్టర్ అయినా సరే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏంటనేది, ఎంత డోస్లో ఇవ్వాలి, అసలు అవసరమా లేదా అనేది. సో డైట్తోని కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు.